श्रीमन्नूपुरशङ्खचक्रतुलसीमालाधरं केशवं भ्राजत्कुण्डलकङ्कणं च गदिनं पीताम्बरालङ्कृतं श्रीवत्साङ्कितवक्षसं मधुरिपुं हस्तैश्चतुर्भिर्युतं शुभ्राजत्कनकाङ्गदं मुररिपुं सच्चित्सुखं भावये। पाथस्संयुतमेघसन्निभतनुः प्रद्योतनस्यात्मजः नूनां पुण्यकृतां शुभावहवपुः पापीयसां दुःखकृत् श्रीमान् दक्षिणदिक्पतिर्महिषगो भूषाम्बरालङ्कृतो ध्येयः संयमनीपतिः पितृगणस्वामी यमोदण्डभृतुः किरीटोज्ज्वलं वस्त्रभूषाभिरामं विचित्रासनासीनमिन्दुप्रभास्यं नृणां पापपुण्यानि पत्रे लिखन्तं भजे चित्रगुप्तं सखायोऽयमस्य। పితృయజ్ఞం గరుడ పురాణం అనే విషయాలపైనటువంటి ఉపన్యాసాలు. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి వారు అడిగిన ప్రశ్న ప్రకారంగా పాపాచరణ చేసినటువంటి వాళ్ళు మరణించిన తర్వాత ఏ లోకాలకు పెడతారు, ఎట్లా పెడతారు, వాళ్ళ గతులు ఏమిటి అని గరుత్మంతుల వారి యొక్క ప్రశ్న. వాటికి సమాధానంగా శ్రీ మహావిష్ణువు మాట్లాడుతున్నారు. వారు మరణించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పుత్రులు కానీ పౌత్రులు కానీ ఇంకా తదితరులైనటువంటి ఆప్తులు ఎవరుంటే వారు చేసే ఔర్ధ్వదైహిక క్రియలు వాట్ల వలన ఆ మరణించినటువంటి వ్యక్తికి ఉత్తమ స్థితి, అతనికి ఇబ్బందులు లేకుండా యమధర్మరాజు గారి నగరం దాకా ప్రయాణం చేయటం, తర్వాత కూడా కొంత వెసులుబాటు ఇలాంటివన్నీ కూడాను ఉండే అవకాశాలు ఉన్నాయి. వారిచ్చేటటువంటి పిండ ప్రదానం, తిలోదకాలు, అగ్నోకరణం అలాంటివి చేయటం చేత దానివలన వాళ్ళకి క్షున్నివృత్తి, ఆ ప్రేతరూపంగా ఉన్నటువంటి ఆ జీవునకు క్షున్నివృత్తి, దాహనివృత్తి ఇవన్నీ కూడా జరుగుతాయి అనే విషయాల మీద ఎన్నో విశేషాలు మాట్లాడుతున్నారు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారిని ఉద్దేశించి. ఇది గరుడ పురాణంలో ఉన్న విశేషాలే కాకుండా మన వేదమంత్రాలలో కూడా దీని గురించినటువంటి విశేషాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వీటిని అన్నిటినీ కూడా మనం కలుపుకొని మాట్లాడుతున్నాం. సహజంగా పుత్రశబ్దానికి నిర్వచనం చెబుతూ చాలా చోట్ల పున్నాంనో నరకాత్రాయతైతి పుత్ర అని ఒక మాట సర్వసాధారణంగా కనపడుతూనే ఉంది. ఏదో పున్నామ నరకం అని ఉంటుందని దాని నుండి తండ్రిని రక్షిస్తాడు ఆ నరకంలో పడిపోకుండా కుమారుడు అనే మాట. తర్వాత వార్ధకం వచ్చిన తర్వాత ఈ తండ్రి కుమారుడు ద్వారా రక్షణ పొంది అతని రక్షలో జీవనయాత్ర నడిపిస్తూ ఉండటం అనేటటువంటిది ఒకటి మనందరికీ కాదన్నా అవునన్నా తప్పనిసరిగా ఇది జరుగుతూ ఉండే విషయం లోకానుభవంలో ఉన్నమాట. తరువాత బాల్యంలో కుమారుణ్ణి తండ్రి ఏ రకంగా పోసి పెద్దవాడిని చేసి వాడికి అన్ని రకములైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉండటం అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ సమయంలో తండ్రిగా ఉన్నటువంటి వాడు ఈ రోజున వార్ధక్యం వచ్చినప్పుడు కుమారుడు చేతిలో పడి వాడి పోషణలో కొడుకైపోతాడు అనే విషయాన్ని వేదాల్లో ఒక మంత్రం కూడా చెబుతోంది. శతమిన్ను శరదో అంతిదేవ యత్రానశ్చక్రా జరసంతనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి అని అంటుందన్నమాట. ఏ వార్ధక్యావస్థలో పుత్రులే తండ్రులు అవుతారు, శిశువుగా ఉన్నటువంటి బాల్యావస్థలో అతనికి తండ్రి శిశువు కుమారుడు,
తండ్రి రక్షణలో కుమారుడు పెరిగాడు. చివరికి వచ్చేటప్పటికల్లా కుమారుడు రక్షణలో కాలం గడుపుకుంటున్నాడు తండ్రి. రివర్స్లో ఉంది తండ్రి కుమారుడు అనే భావాలు అలా కొంచెం మార్పులో వచ్చేస్తున్నాయి. అంటే ఏది ఈ యుగంలో, ఈ జగత్తులో, ఈ ప్రపంచకంలో నిలకడగా ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి అవకాశాలు లేవు. అనిత్యమైనటువంటిది ప్రపంచకం. ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. దీన్నే పరమార్థంగా నమ్ముకుని ఇదే శాశ్వతం అనుకుంటూ విర్రవీగటం అనేటటువంటి దాంట్లో ఆ వివేకమే తప్ప అలాంటి భావాలని మనం తొలగించాలి. ఈ విషయంలో మనం వేదమంత్రాలు కూడా ఎలా మాట్లాడుతున్నాయో చూద్దాం. అంటే అయం వై త్వమస్మాదధిత్వమేతదయం వై తదస్య యోనిరసి వైశ్వానరః పుత్రః పిత్రే లోకగృజ్జాతవేదో వహేమగుం సుకృత ఇయత్ర లోకా అని అంటుందండి. మనం ఎంతవరకు తండ్రి కుమారుడు వాళ్ళని గురించి తల్లకిందులుగా, బాల్యంలో తండ్రి, అతను వార్ధక్యంలో మళ్ళీ కుమారుడుగా, తండ్రి రక్షణలో అతను పోషణలో జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రెండు కూడాను తల్లకిందులవుతున్నాయి అని మనం అనుకున్నాం. అదే కాదు, అగ్నిదేవుడితో మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన కూడా ఇలాగే మారిపోయినట్టండి. అదేమిటండి, అగ్నిదేవుడు కదా, ఆయన ఇలా ఉండటం ఏటబ్బా అంటే ఒక విషయం చూడండి. ఈ అగ్నిదేవుడు ప్రస్తుతం జీవుడు మరణించిన తర్వాత అతని పైన అగ్ని రూపంతో అతన్ని ఉండి దాన్ని అతన్ని కాల్చేస్తున్నాడు. అంటే అతన్ని ఆక్రమించుకొని అతన్ని సర్వస్వాధీనం చేసుకుని అతన్ని కాస్త మార్చేస్తున్నాడు, బూడిద చేస్తున్నాడు. కానీ అతని పైన ఉండటం చేత కుమారుడుగా తండ్రిగా ఇదివరకు నుంచి ఉన్నటువంటి వాడు కింద ఉండిపోయినాడు, ఆయన పైన ఉండిపోయినాడు. అసలు బాగా ఆలోచిస్తే ఈ అగ్నిదేవుణ్ణి పెద్దవాడిని చేసి బాగా ఆహారం ఇచ్చి పెంచి గొప్పవాడిని చేసిన వాడు ఎవరో తెలుసా? యజమానుడే. ఇప్పటిదాకా ఆయనకి ఆహుతులు ఇచ్చాడండి, ఎన్నో యాగాలు చేశాడు. దాంట్లో రోజు అగ్నిలో హోమం చేస్తాడు. అగ్నయే స్వాహ అంటూ, అగ్నిర్జ్యోతిర్జ్యోతి అంటూ ఈ రకమైనటువంటి మంత్రాలు ఎన్నో చెబుతూ ఉంటాడు. వాట్లతో హోమాలు చేసి ఆ అగ్నిదేవుణ్ణి వృద్ధి పొందించాడు చిన్నప్పటి నుంచి ఈ మహానుభావుడు. ఆ రోజున ఆయన కుమారుడుగా ఉండి, చిన్నవాడుగా ఉండి ఆ ఆహుతులన్నీ తీసుకుని పెద్దవాడైనాడు అగ్నిదేవుడు. ఆయన ఇప్పుడు శ్మశానంలో యజమానుడి మీద ఎక్కి అతన్ని ఆక్రమించుకున్నాడండి. ఇదివరకు దాకా కుమారుడుగా ఉన్నవాడు పెరిగి ఆయన చేతిలో పెరిగి పెద్దవాడైన వాడు ఈ రోజున ఆయన్ని ఆక్రమించుకునే స్థాయికి వచ్చేసాడనమాట. అంటే తల్లకిందులుగా ఉంది వ్యవహారం. ఇందాక మనం కుమారుడు తండ్రి మార్పు చేర్పుల్లో ఉంటారు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ ఆలోచన మనం చూసినట్టయితే ఇక్కడ అగ్నికి యజమానుడికి ఉండేటటువంటి భావాలు అవి కూడా తల్లకిందులవుతున్నాయి కొంతకాలం అయిన తర్వాత. ఎలా అవుతున్నాయి ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే, అంటే అగ్ని ఆ శరీరం మీద ఉండి శ్మశానంలో అతన్ని ఆక్రమించుకోవడం చేత అతనికి ఆధిపత్యం వచ్చినట్టుగా కనపడుతోంది. అప్పుడు ఏం చేయలేడు తండ్రి, ఆ శరీరం ఇంకా మాట్లాడదు. అలాంటిదిగా ఆయన ఉండిపోయినాడు. కానీ వైశ్వానరా త్వమేవ యోనిరసి ప్రేతస్య యోనిరసి స్థానప్రదోసి. ఇంకో మాట కూడానండి, అది కొంచెం నీచంగా ఉంది. ఆ మాట నీచమేం కాదు, జరుగుతున్న విషయమే. కానీ అది కాదు నేను చెప్పదలుచుకున్న మాట. అతనికి ఆ అంత్యేష్టి ద్వారా ఆ అగ్నిదేవుడు ఉత్తమ లోకాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడండి. దానికి అర్థం అదనమాట. అబ్బా, ఆ రకమైనటువంటి అంత్యేష్టి కనుక జరగకపోయినట్టయితే ఆ అగ్నిదేవుడి యొక్క సహాయం వలన అతను స్వర్గలోకంలో ఉండే అవకాశాలు లేవు. అంటే
చూడండి, ఇదివరకు దాకా బాల్యం నుంచి ఏదో కర్మానుష్ఠాన కాలంలో కర్మానుష్ఠాతలు ఏ సమయంలో కర్మలు చేయాలి అని మహర్షులు చెప్పే సూత్రాలు వాటి ప్రకారంగా మనం ఆలోచించినట్టయితే జాతపుత్ర కృష్ణకేశో అగ్నినాథధీత అని ఒక వాక్యం ఉంది. ఈ వాక్య ప్రకారంగా అతను యౌవనావస్థలో కృష్ణకేశ అని ఒక మాట అంటే దానికి అర్థం అంటే యౌవనావస్థలోను అంటే మధ్యమ వయస్సులో అజ్ఞాధాన ప్రభృతి కర్మలు చేయటానికి అధికారం ఉంటుంది అనే మాట దాంట్లో ఉందండి. అటువంటప్పుడు అతన్ని పోషించాడు, క్రమక్రమంగా ఆహుతినిచ్చి చాలా పెద్దవాడిని చేశాడు. చాలా పెద్దవాడిని, చాలా ఎన్ని కర్మలు చేశాడో తెలియదు అసలు. ఆ రకంగా చేసిన తర్వాత మరి ఆ సమయంలో అగ్నిదేవుడు కుమారుడుగాను చేసినటువంటి కర్త ఏమో తండ్రిగాను మనం అర్థం చెప్పాలి. ఎందుకంటే ఆయనకి అన్నం పెట్టి రోజు ఆహుతులిచ్చి ఆ రకంగా సేవ చేస్తున్నాడండి. ఎవరు చేస్తారట్లా? పిల్లల్ని పెద్దవాళ్ళు చేయటం కోసమని తల్లిదండ్రులు పడే పాటులు ఒకటి కాదు, రెండు కాదు, అనంతంగా. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని వాళ్ళు కాదన్నా అవునన్నా కూడా వాళ్ళకి అన్నం పెట్టి అనేక రకములైనటువంటి సహాయాలు చేస్తూ ఉంటారు. అలాగే చేశాడు యజమానుడు కూడా అగ్నిదేవుడికి. మరి ఆ కుమారుడు పెద్దవాడయ్యి నా కొడుకు చాలా పెద్ద గొప్పవాడు అవ్వాలి, వాడు ఎంతో బాగా సంపాదించాలి, గొప్ప విద్వాంసులు వాడి పెద్ద అధికారంలో ఉండాలి, ఏవో కలలు కంటున్నారు పాపం తల్లిదండ్రులు. ఇదే కదా లోకంలో ఉండే విషయం. ఆ తర్వాత నన్ను ఇలా పెంచి పెద్దవాడు చేశారు మా నాన్న మా అమ్మ, కనుక వాళ్ళని వార్ధక్యంలో నేను చూడాలి అనేటువంటి భావం కొంతమంది కన్నా లేకపోదు కదా. అందరికీ ఉంటుందని అనలేను కానీ నేను ఎవరికి లేదని కూడా అనలేను కానీ మొత్తం మీద కొంతమంది కన్నా ఉంటుంది. అంటే ఉండటానికి కారణం వాళ్ళు పూర్వంలో వీడిని పెద్దవాళ్ళని చేశారు కాబట్టి. ఇప్పుడు అగ్నిదేవుడు కూడా ఈ రకంగానే తండ్రిగా ఉండి తను ఆయన్ని పెంచి పెద్దవాడిని చేశాడు. చేసినప్పుడు మరి కృతజ్ఞత ఆ అగ్నిదేవుడు ఈ యజమానుడి పట్ల, నాకు ఇంతకాలంగా నువ్వు సేవ చేశావు, నీకు నేను ఉపకారం చేయొద్దు, నిన్ను రక్షించాలి కదా, నేను ఈ వ్యవస్థలో కాపలా కాయాలి కదా, విడిచిపెట్టేస్తానా అనే అభిప్రాయంతో ఆయన్ని ఆ రకంగా ఈ శరీరం వద్దులే, పెద్దదైపోయింది ఈ శరీరం, అంటే వృద్ధాప్యంలో అండి ఇదంతా కబుర్లు అయిపోయింది. ముసలి తొక్కు ముడతలు పడిపోయింది, అసలు చూపు కనపడదు, అడుగు పడదు, ఏం చేస్తావు ఈ శరీరంతో అని దాన్ని కాస్త ఆక్రమించుకుని కొత్త శరీరం ఇస్తాను నాన్నగారు మీకు అని చెప్పి స్వర్గలోకంలోకి తీసుకెళ్ళి బ్రహ్మాండమైనటువంటి దేవతా శరీరం ఇచ్చాడండి. అరే అదే అంటున్నాడు, సర్వత్రి పుత్ర పిత్రే లోకకృజ్జాత వేద అయం వైత్వమస్మాదధిత్వమేతదయం వైతదస్య యోనిరసి. వీళ్ళిద్దరికీ అన్యోన్యం అన్నమాట. తండ్రి కుమారుడు అనేది అగ్నికి యజమానుడికి అది మార్పు చెందుతూ ఉంటుంది. ప్రారంభావస్థలో యజమానుడు తండ్రి అయితే చివరి దశలోకి వచ్చేటప్పటికల్లా అగ్నిదేవుడు తండ్రి అవుతున్నాడు, యజమానుడు కొడుకు అవుతున్నాడు అనమాట. వైశ్వానర పుత్ర పిత్రే లోక గృజ్జాత వేదో వహేమగుం సుకృతాన్యత్ర లోకా. మరొక మాట, తత్వం తెలుసుకోవాలండి. మనం మంత్రాలు చదువుతున్నాం, పఠిస్తున్నాం, చాలా గొప్పవే, కానీ వాటి యొక్క హృదయం ఏమిటో, ఆ మంత్రద్రష్ట ఏ దృష్టితో దీన్ని మనం అందించాడనే విషయాన్ని మనం గ్రహించాలి. అదే కాదు, ఇప్పుడు శరీరం మృతమైపోయిన తర్వాత దాన్ని కాల్చటం ద్వారా అతని స్వర్గలోకంలోకి తీసుకెళ్ళటం అనే మాటే కాదండి. అతని జీవితం అంతా కూడాను, యజమానుడుగా ఉన్నటువంటి వాడి యొక్క జీవితం అంతా కూడా జఠరాగ్ని రూపంతో లోపల ఉండి అతను తిన్న ఆహారాన్ని అంతటినీ పచనం చేసి అతనికి మంచి శక్తి సామర్థ్యాలను కల్పించి
ఆ జీవయాత్రలో ఎంతో సహకరించాడు ఇంతకాలం దాకా ఆ అగ్నిదేవుడు అన్నమాట. ఆయనకి ఆహుతులిచ్చాడనేటటువంటి విశ్వాసం అండి. విశ్వాసం చాలా గొప్పదండి అన్నింటికంటే. కృతజ్ఞత అది లేకపోయిన తర్వాత నువ్వు వేదాలు చదువు, శాస్త్రాలు చదువు, కర్మలు చేయి, తపస్సు చేయి, దానాలు చేయి, ధర్మాలు చేయి, యోగాభ్యాసాలు చేయి, ప్రయోజనం లేదు. రామాయణంలో చూసినట్లయితే కృతజ్ఞతా ధర్మం అంటే రామాయణాన్ని మనం ఎక్కువగా ఆదరణగా తీసుకోవాలి. ఉదాహరణకి 2 మాటలు. దీంట్లోంచి మరొక మార్గంలోకి వెళ్ళిపోతున్నాను అని అనుకోవద్దు మీరు. కావాల్సిన విషయాలు మనం అనుసంధానం చేసుకోవడం కూడా అవసరం, జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. ఆంజనేయ స్వామి లంకలోకి బయలుదేరాడు. బయలుదేరితే మార్గమధ్యంలో మైనాకుడనే ఒక పర్వతం లోపల సముద్రంలో ఉండి అతను పైకి వచ్చాడు. ఈయన ఏమనుకున్నాడంటే నాకేదో విఘ్నం కలగజేయడం కోసం వచ్చాడు అని దురభిప్రాయం పడ్డాడు ఆంజనేయ స్వామి. అతన్ని అతిక్రమించడానికి ప్రయత్నాలు చేశాడు. అప్పుడు అతను ఏమన్నాడంటే మైనాకుడు పర్వతం, ఆంజనేయ, నేను శత్రువుని కాదు, నేను నీకు మిత్రుడిని, నీకు ఉపకారం చేయటం కోసం వచ్చాను. చాలా దీర్ఘమైనటువంటి సముద్రాన్ని దాటడం కోసం పూనుకున్నావు నువ్వు. రామకార్యం, నువ్వు గొప్ప కార్యం చేస్తున్నావు. నీ కార్యంలో నేను కూడా కొంచెం సహాయపడితే రామానుగ్రహం నాకు కూడా కలుగుతుందని ఆశతో వచ్చానయ్యా అని అన్నాడండి. అదేమిటండి ఈ మాటలు అర్థం కాకుండా ఉన్నాయి? రామానుగ్రహం ఏంటి, సహాయం చేయడం ఏమిటి, మైనాకుడు ఏమిటి, పర్వతం ఏమిటి, ఏం మాట్లాడి ఇవన్నీ అనుకుంటున్నాం. మనం జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. ఒకప్పుడు పూర్వకాలంలో పర్వతాలకు రెక్కలు ఉండేవని, ఆ రెక్కలతో ఎగిరి పడుతూ ఉంటే ఏ ప్రాంతంలో వాలితే ఆ ప్రాంతంలో మనుషులందరూ చచ్చిపోతూ ఉండేవాళ్ళని ప్రసిద్ధి. అప్పుడు దేవేంద్రుడితో మొరబెట్టుకున్నారు. ఆయన ప్రజారక్షణ కోసమని అందరినీ రక్షించాలనేటువంటి సద్భావనతో తన వజ్రాయుధంతో పర్వతాలకు రెక్కలన్నింటినీ నరికి పారేశాడు. ఆ సమయంలో మైనాకుడు మాత్రం ఎలాగో అలాగా తప్పించుకుని దాక్కుని సముద్రంలోకి వచ్చి లోపల పడ్డాడు. సముద్రుడు చోటు ఇచ్చాడు. అందువలన అప్పటి నుంచి అక్కడ దాక్కుని ఉన్నాడు. దేవేంద్రుడికి కనపడాడు. అంటున్నాడు, ఆంజనేయ, ఈ సముద్రుడు అసలు ఆ సూర్యవంశ మహారాజులు అంటే శ్రీరామచంద్ర ప్రభువుకి ప్రాచీనులు సగర చక్రవర్తి తవ్వాడయ్యా. అతను నాకు అవకాశం ఇచ్చాడు. తర్వాత నేను అప్పటి నుంచి ఆ రెక్కలు నరకుండా నేను జాగ్రత్తగా ఇక్కడ కాలం గడుపుకుంటున్నాను. నాకు ఎవరి వలన నాకు ఈ ఉపకారం జరిగింది? పైగా ఇంకోటి, ఆ సమయంలో రెక్కలను నరకటానికి వచ్చినప్పుడు దేవేంద్రుడు వాయుదేవుడు సహాయం చేసి ఒక తోపు తోసేట, దాంతో కింద సముద్రంలో వచ్చి పడ్డాట ఈ మైనాకుడు. మీ నాన్న సహాయం చేశాడయ్యా నాకు. నువ్వేమో రామకార్యంలో నువ్వు నిమగ్నుడివై ఉన్నావు. నీకు ఉపకారం చేయకపోతే ఇంక నేను ఎవరికి చేస్తానయ్యా? కృతజ్ఞత ఉండక్కర్లేదా నాకు? పైగా రాముడు వాళ్ళ వంశస్థుడు ఈ సముద్రం తవ్వారయ్యా. ఆ వంశస్థుడికి ఒకానొక ఇబ్బంది వచ్చింది. ఈ రోజున రావణాసురుడు ఆయన భార్యను అపహరించడం అనేటటువంటి ప్రమాదక పరిస్థితి వచ్చింది. ఇటువంటి సన్నివేశంలో ఒక్కసారి నా మీద అడుగుపెట్టి నా పర్వతం మీద ఉన్న పండు ఒక్కటిస్తాను, ఆతిథ్యమయ్యా, ఒక్క పండు తీసుకుని వెళ్ళవయ్యా, ఒక్క అడుగు ఒకసారి కాలు పెట్టు అన్నాడు. అప్పుడు ఆయన తాకి, నేను టైం లేదు, సాయంకాలం లోపల లంకలో ప్రవేశించాలి, మరో సందర్భంలో చూస్తాను, నీ కృతజ్ఞతగా చాలా ధన్యవాదాలంటూ వెళ్ళిపోయినాడు ఆయన. అలాగే ఇక్కడ కూడా ఆ అగ్నిదేవుడికి మనం ఇస్తున్నామండి కృతజ్ఞత. ఆయన ఉంచుకుంటాడా? మనం ఎంతమందికి ఎన్ని చేసినా కూడా దిగమింగి ఆ మొన్నాడి నుంచి పరగడుపు ఏమీ చేయలేదు అని మనని సాధిస్తూ ఉంటారు. కానీ దేవతలలా ఉంటారా? అగ్నిదేవుడు ఎంత కృతజ్ఞతతో మనని కాపాడుతున్నాడండి. ఇంతవరకు జీవనంతా కూడాను ఆయన యొక్క జఠరాగ్ని రూపంలో ఉండి మనని కాపాడటమే కాకుండా చివరిలో శ్మశాన కాలంలో కూడా, శ్మశానంలో ఉన్న స్థితిలో కూడా శరీరానికి దాహాన్ని ఇచ్చి ఉత్తమ సంస్కారం, ఆ రకంగా తద్వారా అతనికి స్వర్గాది లోకాలను కూడా లభింపచేశాడు. అంటే అరే ఎంత అతను
ఉపకారం చేశాడండి ఆ దేవత. దేవతలు నమ్ముకుంటే మనకి చిక్కే ఉంటుందండి. మానవ మాత్రుని నమ్ముకుని మోసపోయి మనం అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం. విషయం మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. అదే అంటున్నాడు, అయం వై త్వమస్మాదధిత్వమేతదయం వై తదస్య యోనిరసి వైశ్వానరః పుత్రః పిత్రే లోకగృజ్జాత వేదో వహేమగుం సుకృతాన్యత్ర లోకాః. ఓ అగ్నిదేవా, ఏ లోకాలు నాకు రావడానికి సిద్ధంగా ఉన్నాయో అది నీకు తెలుసు. అగ్నికి తెలియనటువంటి విషయాలు ఉండవు కదండి. మనం ఇదివరకు కూడా అనుకున్నాం, పోయినటువంటి జీవరాశి ఏ లోకంలో ఏ రూపంలో ఉంటాడో అగ్నిదేవుడికి తెలుసు. అందుకోసమనే ఆయనలో కనుక హోమం చేసి ఆహారం ఇచ్చినట్టయితే వెంటనే ఈ ఆహారాన్ని మార్చేస్తాడు. ఆయన మార్చేసేసి ఆయన వాడు పితృదేవతల్లో పితృలోకంలో ఉన్నట్లయితే అక్కడికి ఉండేటువంటి ఆహారం కల్పిస్తాడు. గోరూపంలో ఉన్నట్టయితే గడ్డిగా మారిపోయి అక్కడ ఆహారాన్ని కల్పిస్తాడు. మనుష్య రూపంలో ఉన్నట్టయితే ఇక్కడ మనం తినేటటువంటి ఆహార రూపంగా మారిపోయి ఆహారాన్ని కల్పిస్తాడు. రాక్షస రూపంలో ఉన్నట్టయితే రక్తంగా మారిపోయి వాళ్ళకి ఆహారం కల్పిస్తాడు. ఏదైనా చేయగలడు ఆయన. అంటే ఎక్కడ ఉన్నారో ఆయనకు తెలుసు, వాళ్ళకి ఎటువంటి ఆహారమో ఆయనకు తెలుసు, ఆ రకంగా మార్చి ఇవ్వటం కూడా ఆయనకు తెలుసు అన్నమాట. అదే అంటున్నాడు, పుత్రపుత్రేలు వహేమగుం సుకృతాన్యత్ర లోకాః. నన్ను ఉత్తమ లోకాలకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను అని ఈ రకంగా పూర్వం నాకు ఎంతో సహాయం చేశావు. ప్రతిరోజు నాకు ఆహుతులు ఇచ్చావయ్యా, అవి నేను ఎలా మర్చిపోతానయ్యా? అవి తిన్నవాడిని. నాకు నువ్వు తండ్రివి, చిన్నతనం నుంచి నన్ను పెంచావు, పెద్దవాడిని చేశావు. ఈ రోజున నీకు శరీరం జీర్ణించిపోయింది, దాంట్లో నువ్వు ఉండలేవు, ఇంకా దాంట్లో నడవదు, గడవదు, కాలు పడదు, అడుగు పడదు. అందువలన ఈ శరీరం విడిచిపెట్టేసే, నీకు మంచి దివ్యమైనటువంటి శరీరాన్ని ఇస్తానయ్యా, స్వర్గలోకంలో హాయిగా ఆనందంగా ఉండు కానీ రా అని ఈ మాటలన్నీ ఈ మంత్రంలో మనకి స్పష్టంగా కనపడుతున్నాయండి. అయం వై త్వమస్మాదధిత్వమేతదయం వై తదస్య యోనిరసి వైశ్వానరః పుత్రః పిత్రే లోకగృజ్జాత వేదో వహేమగుం సుకృతాన్యత్ర లోకాః అనండి. సరే కానీ ఇప్పుడు ఈ జీవరాశి మరణించిన తర్వాత యమభటులు ఇతన్ని తీసుకువెడతారు అని, వెంటనే వాళ్ళు వచ్చేస్తారని, అతనిలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, ప్రాణాదులు వాటన్నిటిని కూడా స్వాధీనపరుచుకుంటారని, ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. ఎందుకు ఇది ఇంకా తొక్కు చెత్త అయిపోయింది అది. దీన్ని తీసుకుని వాళ్ళు బయలుదేరి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో అతనికి ఒక రకమైనటువంటి శరీరం 10 రోజుల లోపల హస్తమాత్ర పరిమితం అని రాస్తారు గరుడ పురాణంలో. ఆ రూపంలో ఉంటాట, చాలా దృఢంగా ఉంటుందట ఆ శరీరం. మన శరీరంలాగా మృదువుగా ఉండదు, చాలా కఠినంగా ఉంటుంది. అంటే వీళ్ళు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం అన్నమాట. పాపం చేయొచ్చు, ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపానికి నివృత్తి ఉంటుంది. మనం ఇక్కడ భూలోకంలో ప్రాయశ్చిత్తం చేసుకోకపోయినట్లయితే అక్కడ వాళ్ళు దండిస్తారు. ఆ దండనమే ప్రాయశ్చిత్తం అన్నమాట వాడికి. దానివల్ల వాళ్ళ పాపాలు పోతాయి. యమదండన, రాజదండన అని అంటూ ఉంటారు. రాజదండనం కూడా పొందవచ్చు ఈ లోకంలోనే. యమలోకం దాకా వెళ్ళి యమదండనే పొందక్కర్లేదు. ఈ లోకంలో రాజదండనం కూడా ప్రాచీన కాలంలో ఇచ్చేవాళ్ళు. రాజులు లేరుగా ఇప్పుడు, ఇది కలియుగం కదా. రాజులు అనేవాళ్ళు రాజ్య పరిపాలన కానీ మరి రాజరికం కానీ ఇవన్నీ ఏం లేవు. కాబట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి దండనలు లేవు ఇప్పుడు. కానీ అంతా పక్షపాత దృష్టితో ఉంటుంది. అదో ఉన్నాయి, కొన్ని ప్రభుత్వం వారు చేసే కొన్ని శిక్షలు ఉన్నాయి. కానీ ఏదైనా నేరానికి తగినటువంటి శిక్ష కానీ పాపానికి అనుగుణమైన ప్రాయశ్చిత్తం కానీ లేదు. కానీ శాస్త్రాలు మాత్రం చెబుతూనే ఉన్నాయి ఈ విషయాల్ని. వాట్ల ప్రకారంగా మనమే చేసుకోవచ్చండి. కృచ్ఛ్రచాంద్రాయణాది వ్రతాలని ధర్మశాస్త్రం చెప్పింది. ఆ శాస్త్ర ప్రకారంగా ప్రాయశ్చిత్తాలు ఇక్కడే కనుక నువ్వు చేసుకున్నట్లయితే దాన ధర్మాలు కూడా ప్రాయశ్చిత్తాలే గరుడ పురాణం చెబుతుంది. అవి కనుక ఇచ్చినట్లయితే నీ పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. నువ్వు యమకింకరుల చేతిలో బాధలు అనుభవించవలసినటువంటి పరిస్థితి నీకు రాదు
అనే విషయం కూడా మనం దీనివలన తెలుస్తున్నాం. అయితే సరే బాగానే ఉందంతాను. కానీ మనం చెప్పేవని చెబుతున్నాం, గ్రంథాల్లో ఉన్నాయి. వేదవ్యాస మహర్షి రచన కానీ ఇది నా సొంత కబుర్లేం కాదు కదా. ఆ మహర్షి అష్టాదశ పురాణాలు రచించినటువంటి మహాత్ముడు, వేదాలను విభాగం చేసినటువంటి వాడు. ఆయన రచనలలో అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. దాంట్లో మాట్లాడుతున్నాం కానీ మనమేదో సొంతంగా మాట్లాడటలేదు. దానికి మూలం వేదాలు. ఆ వేదమంత్రాలను కూడా మనం ఉటంకిస్తూనే ఉన్నాం కదా. వాటి యొక్క సారాంశమే గరుడ పురాణం. కాబట్టి ఆ మంత్రములు, మంత్ర సారాంశము గరుడ పురాణము, శ్రీ మహావిష్ణువు చెప్పేది, శ్రీ మహావిష్ణువు వినేవాడు గరుత్మంతుడు వారు. అటువంటి పరిస్థితులలో ఈ ప్రేతలు ఈ శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత వెళ్ళేటప్పుడు మార్గాలు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఎవరైనా సహాయం చేస్తారా? ఇప్పుడు మనం వెడుతున్నాం అనుకోండి, వెడుతుంటే మార్గంలో ఇక్కడి నుంచి మీకు కుడిపక్కగా వెళ్ళినట్లయితే ఫలానా ఊరు అవుతుంది, వాళ్ళు ఒక బోర్డులు పెడతారు అక్కడ. అది చూసుకుంటూ వెళ్ళొచ్చు మనం. లేకపోతే సూటిగా వెళ్ళినట్టయితే మీకు ఫలానా ఊరు తగులుతుంది అని రోడ్ల మీద కొన్ని కొన్ని గుర్తులు రాస్తూ ఉంటారు. దాన్ని చూసుకుని జాగ్రత్తగా పెడుతూ ఉండాలి. అది కూడా అర్థం కాకపోతే పక్కవాడని ఎవరినైనా అడగాలి. వాళ్ళు కూడా చెబుతారు, మీరు ఇలా సరాసరి వెళ్ళిపోండి, మీకెందుకు, మేము అనుకున్నటువంటి ఊరు ఫలానా కదా, నాకు తెలుసది, నేను ఎరుగున్నాను అని. ఈ రకమైనటువంటి సంభాషణలన్నీ మనకి లోకంలో అనుభవంలో ఉన్న మాటలు. అదే విషయాలు వేదాల్లో కూడాను చూసినట్టయితే మార్గమధ్యంలో ఎవరెవరు ఏ రకంగా ఇతన్ని రక్షణ కానీ, మధ్యలో ఎవరినో కొట్టి దొంగలు కొట్టేస్తే, క్రూరులు, చోరులు, దుర్మార్గులు కొడితే దిక్కు లేకుండా పోతాడు. అలాంటివి మనకు కూడా కనపడుతున్నాయి భూలోకంలో. అమాంతంగా అపమార్గంలో తీసుకెళ్ళిపోయి అరణ్యాల్లోకి లాక్కెళ్ళిపోయి వీళ్ళు సొమ్ములన్నీ కొట్టేసేసి కర్మ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. అలాంటి మార్గంలో రక్షణ ఎలా ఉంటుంది అనే విషయం కోసమై కొన్ని మంత్రాలు దీని గురించినటువంటి విషయాలు మాట్లాడుతున్నాయి. ఏతస్య పథో గోప్తారస్తేభ్య స్వాహ అనే మంత్రాలు, వాట్ల విచారణ మనం చేసి చూసినట్లయితే ఆ మంత్రార్థం ఎలా ఉంటుందో దాన్ని బట్టి మార్గంలో ఉండేటువంటి వాళ్ళ రక్షకుల యొక్క పరిస్థితిని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. చూద్దాం.